నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ ఆర్బి సుధా గారు ఉన్నారు. మే నెలలో ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుంది ఏంటి అనేది అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్కారం అమ్మా. మనం ప్రతి నెలలాగే ఈ మే నెలలో ఏ రాశుల వారికి అసలు ఎలా ఉండబోతుంది అంటారు? తప్పక ఫస్ట్ రాశి ఫలితాలు మాట్లాడుకునే ముందు ఎప్పుడులాగే మనం గోచారం మాట్లాడుకోవాలి. అందరికీ తెలిసిన విషయం అంటే అందరూ యూట్యూబ్ బాగా చూస్తున్నారు అండ్ ఆల్సో ఏ వచ్చేసింది అన్ని వచ్చేసాయి కనుక అవేర్నెస్ అనేది పెరిగింది ఆస్ట్రాలజీ మీద. సో బేసిక్గా వేదిక్ అస్ట్రాలజీలో మనం కన్సిడర్ చేసేది 9 ప్లానెట్స్, 12 రాశులు, 12 భావాలు, అలాగే 27 నక్షత్రాలు ఉంటాయి. సో ఈ మంత్లో ఏమేమి మూమెంట్స్ ఉన్నాయి అంటే గోచారం ఏమేమి ఉన్నాయో చూసుకుని దాన్ని బట్టి మన రాశి ఫలితాలు అంటే ఏ రాశి వరకు ఎలా ఉంటుందో మాట్లాడుకుందాము. సో ఫస్ట్ ఎప్పటికైనా మనం మాట్లాడుకునే శనీశ్వరుడి గురించి మాట్లాడుతూ ఉంటాను. ఆయన ప్రస్తుతం మీనంలో ఉన్నారు. ఈ నెల కూడా మీనంలోనే ఉంటున్నారు. సో ఏలినాటి శని ఎవరెవరికి ఉంది? ఏలినాటి శని ఏమో మనకి మీనరాశికి ఉంది, కుంభానికి ఉంది, అలాగే మేషానికి ఉంది. మేషానికి స్టార్టింగ్ స్టేజ్ అంటే ఫస్ట్ ఘట్టం, మీనానికి రెండో స్టేజ్ రెండో ఘట్టం, అలాగే కుంభానికి ఏంటంటే మూడో ఘట్టం అనమాట. సో పూర్తిగా శని మూవ్ అవ్వాలి అంటే 2027లో మూవ్ అవుతున్నారు అనమాట. సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయేది సన్. సన్ అంటే మనకి తెలుసు ఈజ్ ఆల్సో కింగ్ ఆఫ్ ఆల్ ప్లానెట్స్ అంటాం, రాజు అనుకుంటూ ఉంటాం. అలాగే పొలిటికల్ గా కానీ లేకపోతే ఇప్పుడు దెబ్బలాట ఉందా అంటే గవర్నమెంట్స్ కి మనం ఎక్కువ సన్ గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. సన్ ప్రస్తుతం ఏంటంటే ఎగ్జాల్టేషన్ పొజిషన్ మేషన్లో ఉన్నారు. ఆయన ఏంటంటే 15th మేకి వృషభానికి మూవ్ అవుతున్నారు అనమాట. అలాగే నెక్స్ట్ మార్స్ ప్రస్తుతం మనకి మీనంలో ఉన్నారు. అలాగే ఆయన ఏంటంటే 11th మేకి ఏంటంటే మేషానికి మూవ్ అవుతున్నారు, అంటే ఓన్ రాశికి మూవ్ అవుతున్నారు అనమాట. నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయేది ఏంటంటే మనకి మెర్కురీ అంటే బుధుడు మనం ఎప్పటికైనా సరే కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ లేకపోతే బిజినెస్ కానీ లేకపోతే బిజినెస్ పీపుల్ కానీ బిజినెస్ వెంచర్స్ కానీ అంతులేని సంపద కావాలి కమర్షియల్గా అనుకుంటే కనుక మనం బుధుడు గురించి మాట్లాడుకుంటూ ఉంటాము. సో ఆయన పొజిషన్ ఎక్కడుంది అనేది చాలా ఇంపార్టెంట్ అందరికీ, ఎందుకంటే చాలామంది ట్రేడింగ్ కూడా చేస్తూ ఉంటారు. సో ట్రేడింగ్కి కూడా మనం మెర్కురీ అంటే బుధుడిని మనం చూస్తూ ఉంటాం. ఆయన ప్రస్తుతం ఏంటంటే మనకి మేషంలో ఉన్నారు. ఆయన వృషభానికి ఎప్పుడు మూవ్ అవుతున్నారంటే 15వ తారీఖు మూవ్ అవుతున్నారు అనమాట. నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయేది వీనస్ అంటే శుక్రుడేమో ప్రస్తుతం వృషభంలో ఉన్నారు. ఆయన ఏంటంటే 14th మేకి ఏంటంటే మనకి మిథునానికి వెళ్తున్నారు అనమాట. సో మిథునంలో ఎవరున్నారు? జూపిటర్ బలంగా కూర్చుని ఉన్నారనమాట. ఆయన ఎగ్జాల్టేషన్ పొజిషన్ కి జూన్లో వెళ్తున్నారు. ఈ నెల అంతా మే అంతా జూపిటర్ అంటే గురు మనకి మిథునంలోనే ఉన్నారు. నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయేది రాహుకేతువులు. రాహు ఏమో ప్రస్తుతం మనకు తెలుసు కుంభంలో ఉన్నారు. అలాగే కేతు ఏంటంటే మనకి సింహంలో ఉన్నారనమాట. ఈ నెల అంతా ఇందులోనే ఉన్నారు. ఈ సంవత్సరమే వీళ్ళకి కూడా మూమెంట్ అనేది ఉంది. సో ఎప్పుడులాగే ఏంటంటే మన పరిహారాలు చెప్పడం అనేది అలవాటు. అలాగే ఏంటంటే జాతక రీత్యా రత్నాలు వేసుకోవాలన్నా లేకపోతే రుద్రాక్ష వేసుకోవాలన్నా లేకపోతే ఏంటంటే మన క్రిస్టల్స్ కూడా చాలా చూపెట్టున్నాం మనం. సో ఇప్పుడు వాస్తు క్రిస్టల్స్ కానీ లేకపోతే సంపద రావడానికి క్రిస్టల్స్ కానీ అండ్ ఏంటంటే మేరు కానీ ఇలాంటివన్నీ పెట్టుకోవాలి అన్నప్పుడు ఎప్పటికైనా సరే పర్సనల్ కన్సల్టేషన్ తీసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. అంటే ఏంటి, వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటాయి అన్నమాట ఇవన్నీను. సో వ్యక్తిగత జాతకం పరిశీలించుకున్న తర్వాత ఒక రత్నం కానీ లేకపోతే లెట్స్ ఏ రుద్రాక్ష కానీ లేకపోతే ఏదో ఒకటి ఇప్పుడు మనం ఇవ్వడం అనేది జరుగుతుంది. అలాగే పూజలు చేయించడం కూడా మనం చేయించి ఇవ్వగలం. అంటే జపాలు చెప్తూ ఉంటాము, ఏ పూజలు దేనికి చేయాలి, ఎందుకంటే ఇవంతా ప్లానటరీ ఎనర్జీని బ్యాలెన్స్ చేయడానికి మనం చెప్తూ ఉంటాం అనమాట. సో ఏ పూజలు చేయాలి, ఏ జపాలు చేయాలి, అదంతా వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటుంది. మనం ఇప్పుడు మాట్లాడుకునేది రాశి వారీగా జనరల్గా మనం మాట్లాడుకుంటున్నాం, అందరికీ తెలిసిన విషయమే. అలాగే చాలా మందికి ఏంటంటే డౌట్ ఉంటూ ఉంటుంది అనమాట, ఈ నక్షత్రంలో నేను పుట్టాను, నాకు పేరు కూడా ఈ అక్షరంలో రావాలి. కొంతమంది ఏం చేస్తారంటే నా పేరు ఇది, నా నక్షత్రం ఏంటని అడుగుతారు రివర్స్. సో నేనంటే మీ నక్షత్రం తెలియకుండా పేరు ఎలా పెట్టారు మీ పేరెంట్స్, సో నక్షత్రం తప్పు కదా మరి అంట. సో డేట్ ఆఫ్ బర్త్ ఉండదు చాలా మందికి. అలాంటి వాళ్ళకు కూడా మనం హోర శాస్త్రం అనేది, ప్రశ్న శాస్త్రం ఇవన్నీ చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఏదైనా సరే జనరల్ ప్రెడిక్షన్స్ అంటే జనరల్ పరిహారాలు అంటే నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయడం అండ్ ఆల్సో నవగ్రహ హోమం చేయడం కానీ లేకపోతే లక్ష్మీ గణపతి పూజలు చేయడం కానీ ఇవన్నీ చేయడం అనేది చాలా మంచిది. బట్ ఎందుకు నేను కొంచెం తక్కువ చెప్తున్నాను అంటే ఇప్పటికైనా సరే ఆధ్యాత్మికంగా మనం ఎదగాలి అంటే
ఒక జపం మనం చేసుకోవడం కానీ, లేకపోతే ఒక మంత్రం మనం చేసుకోవడం కానీ, లేకపోతే మెడిటేషన్ చేసుకోవడం కానీ, లేకపోతే ప్రాణాయామం చేసుకోవడం కానీ మంచిది. అండ్ ఆల్సో అందరికీ తెలుసు ఇది ఎండాకాలం. అవును. హైదరాబాద్ లో అసలు తెలంగాణ అంతా మాడిపోతుంది, అంత వేడిగా ఉంది, బయటికి అవును. వెళ్ళడానికి లేదు. సో పూజల్లో కానీ ఇప్పుడు హోమాల్లో కానీ పాల్గొనడం కూడా కొంచెం కష్టం అవుతుంది, ఎందుకంటే ఏసీ రూమ్ లో హోమాలు చేయలేము. చేయలేం. సో అందుకోసమని కొంచెం జాగ్రత్తగా ఉండడం, అలాగే ఏమి ఇన్ఫెక్షన్స్ రాకుండా చూసుకోవడం కానీ, లేకపోతే హెల్త్ రీత్యా కొంచెం జాగ్రత్త పడడం కానీ అన్ని రాసుల వారికి చాలా మంచిది. ఇవన్నీ ఏంటంటే తగ్గాలి అంటేనే మనం రెమెడియల్ మెషర్స్ అంటే పరిహారాలు చెప్పడం అనేది జరుగుతుంది. ఎందుకంటే హెల్త్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. హెల్త్ ఒకటి కాదు, చాలా మందికి ఏంటంటే సంపద కావాలి, నాకు ప్రమోషన్ కావాలి, దానికోసం పాకులాడుతూ ఉంటారు. సో హెల్త్ కన్నా వెల్త్ ఏమీ లేదు, హెల్త్ ఉంటేనే ఏదైనా చేయగలం. సో హెల్త్ ని కాపాడుకుంటూ రావాలి ఈ మే నెలంతా అని అన్ని రాసుల వారికి చెప్పడం జరుగుతుంది. మేడం, ఈ మే నెలలో సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? ఎంప్లాయీస్ అందరికి ఫైనాన్షియల్ పరంగా అసలు ఎలా ఉండబోతుంది అంటారు? సింహరాశి వాళ్ళకి కూడా మిశ్రమ ఫలితాలు చెప్పుకోవాలన్నమాట. ఎందుకంటే కేతు కూడానే ఉన్నారు. సో జాగ్రత్త చెప్తున్నాను. అందుకని ఏంటంటే మిగతావన్నీ మంచి సంచారాలు. అంటే ఈ రాశికి అధిపతి ఏంటంటే మనకి 9వ ఇంట్లో సంచారం జరుగుతుంది, అంటే ఎగ్జాల్టేషన్ పొజిషన్ లో ఉన్నారు. ఇంకేం కావాలి అంటే ఉచ్చ స్థితిలో. సో ఏది కావాలంటే అది, ఏది ముట్టుకున్నా వాళ్ళకి బంగారం అవుతుంది, ఏది కావాలంటే అది జరుగుతుంది. సో అన్ని ఒక మంత్ లోనే జరగాలంటే కుదరదు కదా. అదొకటే కాకుండా 9th నుంచి 10th కి వెళ్తున్నారు, ఎప్పుడు 15th మేకి. సో అది కూడా చాలా మంచి సంచారం. అంటే ఏంటి, ఎదుగుదల అనేది మనకి కనిపిస్తుంది, దేంట్లో కెరియర్ పాత్ లో మనకి కనిపిస్తుంది అనమాట. అంటే ఏంటి, మంచి ఆపర్చునిటీస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మంచి అంటే ఏంటి, మన ఇప్పుడు ఉన్న దానికన్నా ఉన్నత స్థాయికి వెళ్ళే ఛాన్సెస్ కానీ, గ్రోత్ లో అంటే కెరియర్ గ్రోత్ లో కూడా అంటే ప్రమోషన్ వచ్చే ఛాన్సెస్ కానీ, సూచనలు మంచి మంచి సూచనలు అంటే పాజిటివ్ అవుట్కమ్స్ అనేది ఈ మంత్ లో మనకి కనిపిస్తోంది. అదొకటి కాకుండా 2nd and 11th లార్డ్ సంచారం కూడా మనం చూసాము అంటే ఇదే ఇంట్లో జరుగుతుంది, అంటే 9th and 10th లోనే జరుగుతున్నాయి అన్నమాట. అంటే మెర్క్యూరీ. సో ఏం కావాలి, లక్ష్మీ యోగాలు ఉన్నాయన్నమాట. సో తప్పక ఈ నెలలో చాలా మటుకు ఎంజాయ్ చేస్తారు వీళ్ళు, హ్యాపీగా ఉండే ఒక మంత్ కింద మన సింహరాశి వాళ్ళకి చెప్పుకోవాలి. కానీ కేతు కూడానే ఉన్నారు కనుక కొంతవరకు జాగ్రత్త వహించడం అనేది మంచిది. అంటే ఏంటి, ఆపర్చునిటీస్ వచ్చినప్పటికీ సతమత, అంటే ఏంటి, ఏది తీసుకోవాలో తెలియని పరిస్థితి వచ్చే ఛాన్సెస్ అనేవి కనిపిస్తున్నాయి. అంటే నిర్ణయాలు తీసుకున్నప్పుడు కొంతవరకు ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడం అనేది మంచిది. అదొకటి కాకుండా ఈ నిర్ణయాల్ని బట్టి మనకి ఏంటంటే మనకి ముందుకెళ్ళడం అనేది జరుగుతుంది కనుక తప్పక కొంతవరకు ఆలోచించుకుని నిర్ణయం చేసుకోవడం అనేది మంచిది. అంటే ఏంటి, తొందరపాటు నిర్ణయాలు వద్దని చెప్పడం జరుగుతుంది అనమాట. అదొకటి కాకుండా స్పిరిచువల్ గ్రోత్ అనేది చాలా ప్లెంటీ ఉంటుంది. అలాగే ధర్మక్షేత్రాలు తిరిగే ఛాన్సెస్, అంటే టెంపుల్స్కి వెళ్ళడం కానీ, లేకపోతే పుణ్యక్షేత్రాలు వెళ్ళడం కానీ, అక్కడికి వెళ్ళి దేవుణ్ణి దర్శించుకోవడం కానీ, అలాగే ఏంటంటే స్పిరిచువల్ గ్రోత్ అంటే ఏంటి, గురువుని దర్శించుకోవడం కానీ, లేకపోతే మన స్క్రిప్చర్స్ చదవడం కానీ, ఇవన్నీ కనిపిస్తున్నాయి అనమాట. సో తప్పక వీళ్ళు ఎంజాయ్ చేసే ఒక మంత్, అంటే ఏంటి, వాళ్ళు అనుకున్నది సాధించే ఒక మంత్ కింద మన సింహరాశి వాళ్ళకి చెప్పుకోవాలన్నమాట. అండ్ ఇంకోటి ఏంటి, చాలా చాలా మంచి సంచారం మనకి జూపిటర్ సంచారం 11వ ఇంట్లో సంచారం జరుగుతోంది. దాంతో పాటు మనకి 10th లార్డ్ కూడా మనకి వస్తున్నారనమాట సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్. సో సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ ఫస్ట్ హాఫ్ కన్నా చాలా చాలా బాగుంటుందని చెప్పడం జరుగుతుంది. వీళ్ళు దేంట్లో జాగ్రత్త పడాలి, హెల్త్ రీత్యా కొంత జాగ్రత్త పడడం, అలాగే పిల్లల విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండడం, అంటే ఫైనాన్షియల్ డెసిషన్స్ తీసుకున్నప్పుడు జాగ్రత్తగా ఉండడం అనేది మంచిది. వాళ్ళ మీద ఖర్చు అనేది విపరీతంగా ఉంటుంది, పిల్లల మీద ఖర్చు, కుటుంబ పరంగా ఖర్చు పెట్టడం అనేది ఎక్కువ కనిపిస్తుంది అనమాట. రాబడి వచ్చినప్పటికీ ఏంటంటే ఖర్చు అనేది కూడా ఎక్కువ కనిపిస్తుంది. అటు అష్టమ శని కూడా ఉంది. అలాగే ఆన్లైన్ బిజినెస్ చేసే వాళ్ళకి కూడా ఇదే పరిస్థితి. అంటే ఆపర్చునిటీస్ వస్తాయి కానీ రాబడి అనేది మనం అనుకున్న పర్సంటేజ్ కన్నా కొంచెం తక్కువ వచ్చే ఛాన్సెస్ మనకి కనిపిస్తున్నాయి. కొంత వరకు పార్ట్నర్షిప్ బిజినెస్ లో ఉన్న వాళ్ళకి, ఎస్పెషలీ ఫారిన్ పార్ట్నర్స్ ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది, బ్రహ్మాండంగా ఉంటుంది. నేను ఇందాక చెప్పినట్టు హెల్త్ కాపాడుకుంటూ రావడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. అంటే పర్సనల్ డెవలప్మెంట్ ధ్యాస పెట్టడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ ఫర్ సింహరాశి. మరి వీళ్ళు ఎలాంటి పరిహారాలు చేస్తే మంచిగా ఉండే అవకాశం ఉందంటారు? సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం, ఫస్ట్ ఆదిత్య హృదయం చదువుకోవడం సండే, అలాగే సండే నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయడం,
అలాగే ఒక ప్లాంట్ కానీ లేకపోతే ఒక ఫిష్కి కానీ లేకపోతే ఇప్పుడు బయట ఉన్న బర్డ్స్ కానీ కొంచెం ఫీడ్ చేయడం అనేది మంచిది. ప్లాంట్స్ అని ఎందుకు అన్నానంటే నీళ్లు పోయడం కానీ పెంచుకోవడం కానీ మంచిదని చెప్పడానికి అనమాట. ఏదైనా సరే పెంచుకున్నప్పుడు ఏంటంటే మనకు కూడా శ్రద్ధ అనేది పెరుగుతుంది, అందుకని అది కూడా చెప్పడం అనేది జరుగుతుంది అనమాట. అండ్ ఆల్సో తప్పక ఏంటంటే సింధూరం పెట్టుకోవడం చాలా చాలా మంచిది అనమాట. నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ అని చెప్పాను, దాంతో పాటు హోమాలు చేయడం కానీ నవగ్రహ స్తోత్రం చదువుకోవడం కానీ ఇంకా మంచిది. నవగ్రహాల విషయానికి వస్తే కనుక తప్పక వెళ్ళి ఏంటంటే నవముఖి రుద్రాక్ష అలాగే సప్తముఖి రుద్రాక్ష వేసుకోవడం అనేది చాలా మంచిది. నాట్ ఓన్లీ దట్, ఏదైనా సరే జాతక రీత్యా ఇవ్వడం అనేది మనం ముందు నుంచి మాట్లాడుకుంటూ వస్తున్నాం. సో జాతకం పరిశీలించుకున్న తర్వాత వేసుకోవడం అనేది ఇంకా మంచిది అనమాట. నేను ఇందాక చెప్పినట్టు ఎవరికి ఏం కావాలి అనేది వాళ్ళ జాతక రీత్యా అనేది తెలుస్తుంది. మనం మాట్లాడుకునేది ఏంటి జనరల్గా మాట్లాడుకుంటున్నాం. సో అలాగే కలర్స్ విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళు గ్రే అలాగే ఆరెంజ్, రెడ్డిష్ ఆరెంజ్ విత్ గోల్డ్ వాడడం అనేది చాలా మంచిది. ఎస్పెషల్లీ ఆన్ సండేస్ వేసుకు చూడండి, చాలా బాగుంటుంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.